గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇది వ్లాగ్ ఏం కాదు, మా గార్డెన్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో. అంటే మీకు వ్లాగ్ నెంబర్ 3 or 4 నాకు చక్కగా గుర్తుకులేదు. ఆ వ్లాగ్లో మీకు ఏమని చెప్పినా అంటే నీకు గార్డెన్ చూపిస్తా అని థంబ్నెయిల్ కూడా పెట్టిన. వ్లాగ్ నెంబర్ 2 అట. వ్లాగ్ నెంబర్ 2లోనైతే మీకు మెన్షన్ చేసిన గార్డెన్ గురించి, గార్డెన్ చూపిస్తా అని. అండ్ ఇగో ఇప్పుడైతే నేను గార్డెన్లోకి అయితే ఎంటర్ ఇద్దాం. సో నేను చెప్పులు వేసుకోవాలి, ఎందుకంటే చీమలు ఉంటాయి, మంచిగా ఉంటాయి చీమలు. దా ఫస్ట్ ఈ నుంచి చూద్దాం. ఇగో ఇది తులసి చెట్టు, అందరి ఇంట్లో ఉంటుంది. ఇగో ఇది కూడా తులసే. మా ఇంట్లో ఎక్కువ మొత్తం తులసి చెట్లు ఉంటాయి, ఎందుకంటే మా అమ్మకు తులసి అంటే మస్తు ఇష్టము. ఏడ కొంచెం మొలకొచ్చినా దాన్ని పోనీయాలి, దాన్ని ఉంచుతుంది. అండ్ ఈడ అలోవెరా అవుతున్నది. ఈడ 1 2 3 4 ఉన్నాయి అలోవెరా. అండ్ ఇగో అలోవెరా ఫ్లవర్స్ అట ఇవి. ఇప్పుడే అమ్మ చెప్పింది నాకు, ఇవి అలోవెరా ఫ్లవర్స్ అట, అలోవెరా చెట్టు నుండి వచ్చినాయి. అండ్ ఇవిగో రెడ్ రోజెస్, కలర్ వేరే ఉంటుందని చెప్పినా కదా, ఆ రోజ్ ఫ్లవర్. అండ్ ఇగో చూడండి, ఇది ఇగో రెడ్ రోజ్. ఇగో ఇక్కడ ఇదేం చెట్టు, ఆపు డిజైనర్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, నార్మల్ది డిజైనరీ చెట్టు. ఇందులో పూలు కాస్తాయి కదా, పూస్తాయి. కానీ ఇందులో పూలు పూస్తాయి కూడా. అండ్ ఇగో ఈడ మళ్ళా తులసి చెట్లు. అండ్ ఇగో ఈడ ఇవి చిన్న చామంతులు. జూమ్ చేయమ్మ, చిన్న చామంతులు. అవి ఆడ చిన్న చామంతులు ఉన్నాయి కదా, అవి తెల్ల చామంతులు చిన్నవి, యూజువల్గా చిన్న చామంతులు అని అంటారు. అండ్ ఇది జామకాయ చెట్టు. ఇది కోతులు ఉండనిస్తలేవని అమ్మ ఇగో పాత శారీ అయితే కప్పింది దీనికి. కోతులు వచ్చి తెంపుకొని తింటున్నాయి, ఊకే వచ్చి తెంపుకొని తినుడే వాటి పని అదే కాబట్టి ఇక కవర్ చేయాలని ఈ శారీ అయితే పెట్టింది. అండ్ ఇంకో పెద్ద చెట్టు అదేంటంటే కరేపాకు చెట్టు. సో కరేపాకు ఇది పెద్దగా ఉండే, ఇక అప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అయ్యి దీనికి మంచిగా కాయలేవు. సో అప్పుడు నేనే ఇందా కట్ చేసిన అది. ఇంకా దాని తర్వాత కింది కట్ చేసిర్రు. దాని తర్వాత ఇగో ఇప్పుడు ఇట్లా పెరుగుతున్నాయి, కానీ మంచిగా పెరుగుతలేదు. ఇగో సైడ్లకు వచ్చేస్తున్నది, సైడ్లకి వస్తున్నది. ఇది చక్కగా పెరుగుతలేదు, మీదికి పెరుగుతలేవు. ఆకులు కూడా బాగుంటలేవు. ఇవిడ చూసుకోవచ్చు. వానవాడో ఏందో ఇది అర్థమవుతలేదు. ఇగో ఇట్లా అవుతున్నది. ఇది మనం మందులు కొట్టాం కాబట్టి ఇట్లా అవుతుంది కావచ్చు. అండ్ ఇంకో మెయిన్ చెట్టు నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు మంచిగా ఉంటాయి ఇలా. అండ్ ఇట్లా ఇగో ఈడ కింద పెరుగుతున్నాయి. మీరు ఎప్పుడు నిమ్మకాయ చెట్టుని, దేని చెట్టునైనా కింద పెరగనియద్దు. పెద్ద చెట్లు ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ఇంకా మిగతా చెట్లు ఉంటాయి కదా, వీటిని పెరగనియ్యాయి. వీటి సన్షైన్ అయితే లాక్కుంటాయి. అండ్ ఇగో ఇదంతా కట్ చేస్తా. ఇగో మీద ఉండని, మీదేం కాదు, మీద ఉంటే పెరుగుతాయి, కానీ కింద ఉంటే ఇగో వేరే చెట్లతో కలిసిపోతాయి, గలీజ్గా అవుతుంది. సో అందుకని కింద ఉన్నది కడిగేస్తున్నా, మీద ఉన్నది ఉంచుతున్నా. ఇంకా మంచిగా ఉన్నాయి, నేను కొన్ని ఉన్నాయి అనుకున్నా. కట్ అయిపోయినాయి. చలో ఇక వాడు ఇసుగాడు ఉన్నాడు, ఆడుతున్నాడు కైడ్తోని. అండ్ ఇటు సైడ్, మీరు ఇటు సైడ్ వస్తే ఇది పారిజాతం చెట్టు. ఇది అప్పుడులా ఖరాబ్ అయిందన్న. ఇగో కొంచెం గ్రీనిష్ అయితే వచ్చింది. అండ్ ఇది తోటకూర చెట్టు. దీన్ని ఏమంటారు అమ్మ? పెద్ద కల్లెగూర అంటారు. తోటకూర పెద్ద కల్లెగూర లేదంటే తోటకూర, రెండిట్లో ఏదో ఒకటి. ఏమో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు. పెద్ద కల్లెగూర లేదంటే తోటకూర. అండ్ ఇగో ఇది మెంతి కూర.
ఈ మెంతులు. అండ్ ఈ ఈకలు ఉన్నాయి కదా, ఈ ఈకలు ఇవి ఏంటంటే ఎల్లిగడ్డ వేసి. ఇంకో గాయస్ ఇదైతే మన ఎల్లో కలర్ చామంతి చెట్టు. అండ్ ఈ ఈకలు, కమింగ్ టు ద టాపిక్, ఈ ఈకలు ఏందనుకుంటారో, ఈ ఈకలు ఎల్లిగడ్డ. మా పక్కనింటి వాళ్ళు దీన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సో దాన్ని చూసి మా అమ్మ కూడా తెచ్చుకొని పెట్టుకున్నది ఎల్లిగడ్డ. గాయస్ ఇలా రెండు చెట్లు అయితే కలిసి ఉన్నాయి, శంకు పూలు, దొడ్డు మల్లె పువ్వులు. ఇగో ఇట్లా శంకు పువ్వు, ఇగో చిన్నగా ఉన్నది శంకు పువ్వు. అండ్ ఇగో ఈడ కొంచెం కలర్ఫుల్, కొంచెం పెద్దది, మీకు అర్థమయ్యేది. సో శంకు పువ్వు. అండ్ ఇలా దొడ్డు మల్లె, మల్లె పువ్వు ఏడున్నదమ్మ? లేదా? ఇగో దొడ్డు మల్లె చెట్టు ఇది, కానీ మల్లె పువ్వు అయితే లేదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికైతే వెళ్దాం. ఇగో ఇట్లా ఈడ చూసుకుంటే ఈడ చూసుకుంటే ఈడ బచ్చల చెట్టు అయితే ఉన్నది, బచ్చల చెట్టు. అండ్ ఇగో ఈ చిన్న చిన్న కళ్యామాకులు అవి ఇవి ఉన్నాయి. ఇగో ఇట్లా మంచిగా కళ్యామాకులు ఉన్నాయి. ఇది పెరిగింది, మంచిగానే పెరిగింది. ఇటు సైడ్ కూడా కొత్తిమీర అయితే ఉన్నది, ఇటు సైడ్ కూడా కొంచెం కొత్తిమీర ఉన్నది. అండ్ ఇది నార, ఇది దేని నార? అక్కడక్కడ పెట్టాలి. టమాటా ఆల్రెడీ నారు ఇగో అక్కడక్కడ పెట్టేసినాము. నార అయితే ఈడ ఉన్నది, ఈ నుంచి వెళ్ళి ఇగో ఈడ 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 మొత్తం టమాటా నార అంతా ఇదంతా పెట్టేసినాం. అండ్ ఇటు సైడ్ మీరు చూసిర్రే చిన్న చామంతులు అవుతున్నాయి. అండ్ ఇల్ల కూడా టమాటా నారే. అండ్ ఇవి కొత్తిమీర, ఇవి కొత్తిమీర. ఇల్లు ఏమున్నాయమ్మా? టమాటా నారు. ఇది కూడా టమాటా నారేనా? ఇది కూడా టమాటా నారే. ఇక్కడ దాకా మొత్తం అగో టమాటా నారు ఉండదు మొత్తము. అండ్ ఇగో ఎల్లో చామంతి ఆడున్నాయి కదా చెట్టు, దాందే పెద్ద వర్షను. అండ్ ఇగో ఇటు చూసుకోవచ్చు, ఇగో ఇవి ఏంటంటే పాలకూర. ఇగో ఇంతకు ముందుకే కోడ్లు వచ్చి తినేసిపోయినాయి, గలీజ్ కోడ్లు ఉన్నాయి. అండ్ ఇగో ఇది వైట్ చామంతి. ఇగో ఈడనైతే ఇటు సైడు ఇవి తులసి చెట్లు. అండ్ ఇగో ఈడనైతే గార్డెన్లా ఇగో ఈడ ఇది బోర్ అవుతున్నది, ఇగో దాందే ఇది. అండ్ ఈ ఎర్ర వైర్ ఏదైతే ఉన్నదో ఇది ఎర్తింగ్ వైరు. అటు వస్తుంది. ఆడ నీళ్ళు పోయాలి వారానికి 2 సార్లు, వారానికి కాదు 2 వారాలకు ఒకసారి అట్లా పోస్తే ఎర్తింగ్ వైర్ బాగుంటుంది, ఎర్తింగ్ మంచిగా అవుతుంది, షాకింగ్ కొట్టదు ఇక. అండ్ ఇటు చూసుకుంటే ఇవి బెండకాయలు. ఇంతకుముందుకు ఇక్కడ చిక్కుడుది అది ఉండే కాబట్టి పెరగనియలే బెండకాయలని, ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. అండ్ ఇగో ఇది షుగర్ కేన్ ఇగో వచ్చి స్టార్ట్ అయింది కట్టే. అండ్ ఇగో ఇది కూడా షుగర్ కేన్. ఎప్పుడు ఇగో దీనికి చీమలే ఉంటాయి. అండ్ ఇది ఇగో ఇది ఇంకోటి ఉన్నది, కూరనా శామాకు. అండ్ ఇది నేను పెట్టిన మల్లె చెట్టు. అండ్ ఇది తులిప్ చెట్టు. ఇది నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, తులిప్ కనకాంబరం చెట్టు. అండ్ ఇది దాసన చెట్టు, విషుగాడు పెట్టిండు అది మన బర్త్డే రోజు పెట్టిండు విషుగాడు. ఇగో ఇదైతే ఇది తులసియే. అండ్ ఇగో ఈ రోజు మంచిగా ఉంది, రోజ్ ఇగో ఇదైతే రోజు. అండ్ రోజ్ ట్రీ చూపిస్తా, ఇటు సైడ్ రా, కింద అంతే మీది. ఇదైతే రోజ్ చెట్టు, రోజెస్ మంచిగానే ఉన్నాయి. అండ్ ఈడ ఇట్లా ఒక తులసిది ఉంది. ఈడ వైట్ కలర్ది శంకు పూలు ఉంటాయి, ఈ మధ్యలో కొంచెం పెరుగుతలేవు, పెరుగుతాయి. ఈ 2 చెట్లు రోజ్ ట్రీసే. అండ్ ఇది కూడా రోజ్ ట్రీ.
అండ్ ఇవి వచ్చేసి తులసి. అండ్ ఇంతకుముందు మీరు అదంతా చూసిర్రు, ఇదే గాయస్, ఇదే మా గార్డెను, ఇదే మా చిన్న గార్డెను. దీన్ని నేను నాకు ఎంత తెలుసో అంత డీటెయిల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోకి ఇంతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.